నమస్తే. ఇవాళ ముచ్చట ఏంటంటే ఒకప్పుడు కామెడీకి బ్రాండ్ అంబాసిడర్ లెక్కున్న మన అల్లరి నరేష్ మధ్యలో కొన్ని ఫ్లాప్ల వల్ల ఇక సీరియస్ సైడ్ షిఫ్ట్ అయింది అనమాట. ఇక దాని తర్వాత నాంది అనే సినిమా చేసిన తర్వాత ఇక ఫ్యాన్స్ అందరికి మళ్ళీ కామెడీ సైడ్కి వస్తాడో రాడో అని చెప్పేసి మస్తుగా పరిచయం అయ్యింది. ఇక ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతోని మన ముందుకు వచ్చేసిండు. ఇక దాని టీజర్ వదిలిరంట, చూద్దాం నడురి. 25 రోజుల 10 గంటల 5 నిమిషాల లోపల జరిగితేనే పెళ్లి, లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారి. ఆంజనేయుడే. ఏంటికన్నా పెళ్ళెప్పుడు? మా బావగారికి ఇంకా పెళ్ళవలేదు. ఏంటన్నకు పెళ్ళవలేదా? ఇంకా పెళ్ళవలేదా? కమ్మ కాపు బ్రాహ్మణ కులం ఏదైనా హ్యాపీ మ్యాట్రిమోనీకి ఒంటరిగా రండి, జంటగా వెళ్ళండి. నీకప్పుడే పెళ్ళా? పాలి వివాహం అంటారా? సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని OLX లో కొంటున్నారు కానీ ఫ్రెష్ పీస్ ఎందుకు కొనడం లేదో తెలియడం లేదు. నీ టైం స్టార్ట్ అయిపో. మీరు నాకు బాగా నచ్చారండి. నేను మీకు ఓకే అయితే పెళ్లి చేసుకుంటాను. ఆ ఒక్కటి అడక్కు. అమ్మమ్మ గారు ఎక్కడికి? అమ్మ ఒకసారి నన్ను రజిత ఆంటీని కలిసి రమ్మంది. ఆంటీయా? అమ్మాయిని వదిలేసి ఆంటీ రేటుగా పడ్డారా? ఎవరైతే ఏంటన్నయ్య, పెళ్ళైతే అదే 10,000. అమ్మని అమ్మ మన యాంగిల్లో ఆలోచించలేదేంటి? అల్లరుడు ఈజ్ బ్యాక్. ఇక చాలా రోజుల తర్వాత వింటేజ్ అల్లరి నరేష్ చూసినట్టు అనిపించింది అనమాట. ఇక ఈ టీజర్ వీడియో చూసిన తర్వాత ఇక కాన్సెప్ట్ ఏందనేది చెప్పకనే చెప్పిండు. ఇక మన డైరెక్టర్ మళ్ళీ అంకం అనమాట. ఇక పెళ్లి వయసు దాటిన తర్వాత ఇక ఏదో కొన్ని కారణాల వల్ల సంబంధాలు కుదరకపోయేసరికి బ్రహ్మచారి లెక్క మిగిలిపోయాడు. అంటే మల్లీశ్వరిలా పెళ్లి కాని ప్రసాద్ లెక్క అనమాట. ఇక దీన్ని చూసి అందరూ కామెడీ చెయ్యడు. ఇక గట్లనే సేమ్ ప్రాబ్లమ్ తో ఉన్న అమ్మాయి ఈయనకి పరిచయం అవుతుంది. ఇక ఇలా ప్రేమ వ్యవహారం స్టార్ట్ అయ్యేటప్పటికి పెళ్లి చేసుకుంటావా అని మన సార్ అడుగుతాడు అనమాట. ఇక ఒక్కటి అడక్కు అని చెప్పేసి హీరోయిన్ అంటది. ఇక కోరి మరి బంగారం లాంటి పిల్లగాడు పెళ్లి చేసుకుంటా అని అంటే వద్దంటదేంది అనేది సినిమా రిలీజ్ అయినాక చూడాలన్నమాట. ఇక మొత్తానికైతే వెన్నెల కిషోర్ కామెడీ కూడా భలే వేసిండు అనమాట. ఇక మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే దొరికేటట్టు ఉంది. ఇక గట్లనే ఈసారి ఎంటర్టైన్మెంట్ మీద మన డైరెక్టర్ మళ్ళీ అంకం కూడా మస్తుగా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక ఈ ఎంటర్టైన్మెంట్ ఈ కామెడీగా జరంత గట్టిగానే వండించేటట్టు ఉన్నారు. ఇక లాస్ట్ కి మన ఫ్యాన్స్ కోరుకున్నట్టు అల్లరి నరేష్ ఈ స్టైల్లో వస్తున్నాడు కాబట్టి ఇక మిగతా ఏమీ అడిగే అవసరం లేకుండా ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. గట్లనే ఇంతకీ ఈ వీడియో ఎవరైతే చూడకపోయారో వెంటనే పోయి చూడురి. గట్లనే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా, అల్లరి నరేష్ కి ఈసారైనా బ్రేక్ వస్తుందా అని చెప్పేసి కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా అడుగు గంట ఉంటుంది, అది కూడా దొక్కురి. మళ్ళీ వస్తా.